సూర్యలంకను బ్లూ ఫ్లాగ్ బీచ్గా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల మండలం అడవిపల్లి పాలెంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసిన వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం 97 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క రిషికొండ బీచ్కు మాత్రమే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉందని, సూర్యలంకను రెండో బ్లూ ఫ్లాగ్ బీచ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పుడున్నటువంటి సూర్యలంక బీచ్ని మరింత అధునాతనంగా తయారు చేసి దాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా తయారు చేయడానికి మనం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు పర్యావరణ విద్య, పరిశుభ్రత, బీచ్లో పూర్తిగా ఎవరైతే స్నానాలు చేయాలనుకుంటారో అక్కడ వారు పరిశుభ్రంగా ఉంచే విధంగాను, అక్కడ చెత్త చెదారం చేరకుండా చూసే విధంగాను, ఒక పక్కన పర్యావరణాన్ని కాపాడుతూ మరో పక్కన పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నాం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది. పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా అటు చీరాల నియోజకవర్గానికి కానీ ఇటు బాపట్ల నియోజకవర్గానికి కానీ పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. గడిచిన అసెంబ్లీలో మన వర్మ గారు కానీ అదేవిధంగా కొండయ్య గారు కానీ అసెంబ్లీ సాక్షిగా అడిగారు, మా ప్రాంతం పర్యాటక రంగానికి చాలా ఉపయోగపడే ప్రాంతం, దీన్ని అభివృద్ధి చేయండి అనేటువంటి మాట చెప్పారు. వారు అడిగిన 15 రోజుల్లోనే సూర్యలంక బీచ్కి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావటం, దీనికి మన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఇతోధికంగా కృషి చేయటం, దాంతోపాటు నేను కూడా 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు షకావత్ గారితో మాట్లాడడం, మొత్తంగా ఒక సమిష్టి కృషితోటి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ